హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం డేటా గ్రిడ్ వ్యూలో డేటా యాడ్ అయిన తర్వాత ఎడిషనల్గా కాలమ్స్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఒక ఫామ్ తీసుకుంటాను. డేటా గ్రిడ్ వ్యూ యాడ్ కాలమ్స్. ప్రాపర్టీస్కి వెళ్ళండి. అండ్ మనకు కావాల్సినట్టు కొంచెం మనం మోడిఫికేషన్స్ చేసుకుందాం. సో నేను వచ్చేసి DCV యాడ్ కాలమ్స్ అని ఇచ్చుకున్నాను నేను ఫామ్ని. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేటా గ్రిడ్ వ్యూని దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, డేటా గ్రిడ్ వ్యూ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఓకే, డాక్యుమెంట్ పేరెంట్ మొత్తం స్క్రీన్ మొత్తం నేను డాక్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ హియర్ నాకు ఏం కావాలంటే ఒకసారి డేటాబేస్ అనేది ఏమేమి కనెక్ట్ అయిందో చెక్ చేద్దాం. సో స్టూడెంట్ అనే డేటాబేస్ ఉంది. సింపుల్ స్టూడెంట్ అనే డేటాబేస్లో టేబుల్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. సో డేటాబేస్ ఎందుకు చెక్ చేస్తున్నామంటే డేటాబేస్లో ఉన్న డేటాని మనం బైండ్ చేసుకున్న తర్వాత కూడా డేటా గ్రిడ్ వ్యూలోకి కాలమ్స్ నేను యాడ్ చేయాలంటే నేను ఎలా యాడ్ చేస్తాను అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సో టేబుల్లో డేటా ఏమైనా ఉందా చెక్ చేద్దాం. ఒక రో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ డేటాబేస్ని మనం యాడ్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్కి వెళ్తాం, కనెక్షన్ స్ట్రింగ్ని కాపీ చేసుకుందాం. అండ్ హియర్ ఫస్ట్ అసెంబ్లీ రిఫరెన్స్ యాడ్ చేసుకుంటున్నాం. SQL క్లయింట్, SQL సర్వర్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ SQL కనెక్షన్ ఆబ్జెక్ట్, న్యూ SQL కనెక్షన్, అండ్ డేటాబేస్ పాత్ అనేది కనెక్షన్ స్ట్రింగ్ మనం ఇక్కడ ఇచ్చాం. అండ్ ఫామ్ లోడ్లో ఏమవ్వాలి, మనకి రిజిస్టర్ అనే టేబుల్ నుంచి డేటాబేస్ అనేది డేటా ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి డేటా గ్రిడ్ వ్యూలో మనకి యాడ్ అవ్వాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, కనెక్షన్ డాట్ ఓపెన్. సో ఇంతకుముందు మనం డేటాబేస్ ఓపెన్ అయ్యింటే క్లోజ్ చేసుకుంటాము, అది కూడా ఉంది. ఎందుకంటే ఇది మనకి డిస్కనెక్టెడ్ డేటా అంటాం, కోఆపరేషన్ జరగాలి మనకి క్లోజ్ అయిపోవాలి. సో అంటే ఇఫ్ కనెక్షన్ డాట్ స్టేట్ is equals to connection state dot open, connection dot close. నెక్స్ట్ కనెక్షన్ అనేది ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ SQL కమాండ్ cmd ఈక్వల్స్ టు న్యూ SQL కమాండ్. మనకు కావాల్సింది ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి ఈ డేటాబేస్లో టేబుల్ నేమ్ రిజిస్టర్ కనెక్షన్. రైట్, నెక్స్ట్ డేటా గ్రిడ్ వ్యూలోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి SQL డేటా అడాప్టర్ SDK ఈక్వల్స్ టు న్యూ SQL అడాప్టర్ అండ్ కమాండ్ని దానిలోకి పంపిస్తున్నాం. అండ్ హియర్ కమాండ్ని మనం దీంట్లోకి పంపిస్తున్నాం. రైట్, సో ఇలా కాకుండా కమాండ్ యూజ్ చేయకుండా మనం ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఇచ్చేసేయచ్చు. అడాప్టర్లో డైరెక్ట్గా అలా కూడా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ డేటా సెట్ DS ఈక్వల్స్ టు న్యూ డేటా సెట్ అండ్ SDA డాట్ ఫిల్ డేటా సెట్లోకి ఫిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్
డేటా గ్రిడ్ వ్యూ 1 డాట్ దానిలో డేటా సోర్స్లోకి యాడ్ చేస్తున్నాం. డేటా సెట్లో ఉన్న టేబుల్స్ ఉన్న వాల్యూస్ని బై డిఫాల్ట్ యాడ్ చేయమని. ps డాట్ క్లోజ్, కనెక్షన్ డాట్ క్లోజ్. ఒకసారి రన్ చేద్దాం, చూడండి డేటా అనేది వస్తుందా. సో డేటా అనేది వస్తుంది, దీంట్లో యాడ్ అవుతుంది. సో ఇది ఎడిషనల్ రో మనకు అవసరం లేదు, సో దాన్ని మనం డిసేబుల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, యాడ్ యూజర్, ఎలో యూజర్ టు యాడ్ రోస్, ఫాల్స్, రైట్. అండ్ ఎడిట్ కీ అంటే ఇప్పుడు కాలమ్స్ యాడ్ చేస్తే డేటా ఇస్తాం కాబట్టి అది ఆన్లోనే ఉండాలి. సో ఇక్కడ చూడండి మనకి, సో ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ బ్లడ్ గ్రూప్, రైట్. సో ఏదైనా ఒక అడిషనల్గా ఒక కాలమ్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఆధార్ నెంబర్ అనేది యాడ్ చేయాలనుకున్నాం. సో అలాంటి కేసెస్లో మనం ఎలా యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, డేటా గ్రిడ్ వ్యూ మనం రన్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి, మనకి గ్రిడ్ వ్యూలో ఇవన్నీ ఇట్లా వచ్చినాయి కదా, ఇవన్నీ మనకి టెక్స్ట్ బాక్స్ కాలమ్స్. ఇవన్నీ టెక్స్ట్ బాక్స్. గ్రిడ్ వ్యూలో ఒక్కొక్క కాలంలో ఉన్న ఇవన్నీ టెక్స్ట్ బాక్సెస్ కింద లెక్క, అంటే డేటా గ్రిడ్ వ్యూ టెక్స్ట్ బాక్సెస్ అవి. సో నేను యాడ్ చేస్తున్నాను, ఏమి యాడ్ చేస్తున్నాను ఇక్కడ, ఎడిషనల్గా ఇంకొక డేటా గ్రిడ్ వ్యూ టెక్స్ట్ బాక్స్ కాలమ్ని నేను యాడ్ చేస్తున్నాను. టెక్స్ట్ బాక్స్ కాలమ్ టీబీసీ. సో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఈ టీబీసీ అంటే టెక్స్ట్ బాక్స్ కాలమ్కి ఒక డేటా ప్రాపర్టీ నేమ్ అనేది ఉంటుంది. అంటే దానికి నేమ్ అనేది ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఆధార్ అని నేమ్ ఇస్తున్నాం. అండ్ కాలం నేమ్ మనకి డిస్ప్లే అవ్వాలి కదా, కాలం నేమ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి కదా. సో కాలం నేమ్ కూడా ఆధార్ అని ఇస్తున్నాం, రైట్. క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, డేటా గ్రిడ్ వ్యూలో ఉన్న కాలమ్స్లోకి మనం యాడ్ చేయాలి. డేటా గ్రిడ్ వ్యూలో మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి. సో డేటా గ్రిడ్ వ్యూ డాట్ కాలమ్స్ డాట్ యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం, ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసామో ఒక టెక్స్ట్ బాక్స్ కాలం అనేది, దాన్ని మనం యాడ్ చేసాం, రైట్. ఒకసారి రన్ చేసి చూద్దాం, చూడండి. సో ఇక్కడ చూడండి మనకి యాడ్ అయింది కదా, కాలం అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. సో మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇలా పాస్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ డేటా ఎంత డేటా ఉంటే అంత డేటా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే సపోజ్ పాన్ నెంబర్ అనుకోండి, పాన్ నెంబర్ కోసం యాడ్ చేసుకోవాలనుకున్నాం, సేమ్ పాన్ అని ఇస్తాం. అండ్ ఇక్కడ టీబీసీ ఆల్రెడీ పైన డిఫైన్ చేసాం కాబట్టి దాన్ని నేమ్ మళ్ళీ చేంజ్ చేసుకున్నాం, రైట్. టీబీసీ 1 టెక్స్ట్ బాక్స్ కాలం 1. సో ఇప్పుడు చూద్దాం. సో ఆధార్ అండ్ పాన్, సో పాన్ నంబర్, ఆధార్ నంబర్, రైట్. ఇలా యాడ్ చేస్తాం. కాలమ్స్ అనేవి మనం దీనిలో ఇలా యాడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.